మనం దేవుని వాక్యాన్ని మన బైబిల్ పట్టణంలోకి వెళ్ళే ముందుగా మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా మన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మన తలకంటే పైకెత్తి చూపిస్తూ బైబిల్ పల్లవును పాడదామండి. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగములకు వెళదామండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. మొదటి నుంచి 4 వచనాలు ఉత్తర ప్రత్యుత్త రీతిగా మార్చి చదువుదామండి. మార్చి చదువుదాం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. 4వ వచనమండి. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ యొక్క అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో మరి స్తెఫను యొక్క చరిత్ర 6వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభించబడింది. ఈ స్తెఫను 7గురిలో ఒకడుగా అభిషేకించబడి ఆ పంచిపెట్టే పనిలో ఇతడు ఉన్నప్పుడు, ఆ తర్వాత ఇతడు కూడా ఆ దేవుని యొక్క సువార్త పరిచర్యలో ఇతడు కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ అనేకులకు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వస్తున్నప్పుడు ఆయన మీద మరి అనేకమైన నేరములను మోపి సమాజం నుండి అంటే కిలికియా నుండి కానీ, కురేనీల సమాజములో నుండి కానీ, లిబర్టీ అనబడిన సమాజములో నుండి, అలెగ్జాంద్రియ సమాజములో నుండి, ఆసియా నుండి వచ్చిన వారు అనేకులు స్తెఫనును పట్టుకొని మహాసభ ఎదురుగా తీసుకుని వెళ్ళి ఆ ప్రధాన యాజకుడి ఎదుట స్తెఫనును నిలబెట్టి అతని మీద ఎంతో అన్యాయమైన నేరములను ఆయన మీద మోపారు. అలాంటి పరిస్థితుల్లో స్తెఫను వారి మధ్య నిలబడి వారికి చెప్పాడు, అయ్యలారా, నేనేమీ అబద్ధము చెప్పలేదు. నేను ఎప్పుడు దేవునికి కానీ అంటే ఏది వ్యతిరేకంగా నేను ఏది చెప్పలేదు. నన్ను రక్షించిన ఆ యేసు ప్రభువారు అయిన దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఆయన ఎంత గొప్పవాడు, ఆయన చేసిన కార్యమేంటో మీకు తెలియచేసేనే తప్ప అంతకంటే నేనేమీ చెప్పలేదు అని వారితో చెప్పినప్పటికీ వారు స్తెఫను మీద అబద్ధ నేరములను మోపి ఇతడు మన దేవాలయములకు వ్యతిరేకముగాను, మన ఆచారములకు వ్యతిరేకంగాను, మన ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా ఇతడు బోధిస్తూ ఉండగా మేము విన్నామని అతని మీద అబద్ధ సాక్ష్యములను నేరం మోపి స్తెఫనును ఎలాగైనా చంపాలి అనే ఉద్దేశంతో ప్రధాన యాజకుడి దగ్గరికి వారు తీసుకుని వచ్చి ఆయన నిలబెట్టారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్తెఫను మాట్లాడడం మొదలుపెట్టాడు. గత వారం మీకు చెప్పాను, అయ్యలారా,
దేవాలయము గొప్పదా లేక దేవుడు గొప్పవాడా? ఏది గొప్పది? మీరేమో దేవాలయమే గొప్పదని మీరు అంటున్నారు, కానీ దేవాలయం కంటే గొప్పవాడు దేవుడు అని నేను అంటున్నాను. నిజమే అని చెప్తూ ఈయన మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చాడు. అబ్రహాముని దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడు, ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను ఎలాగ దేవుడు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు, ఆ తర్వాత ఐగుప్తు దేశంలో వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత అరణ్యములో దేవుడు వారికి ఒక మందిరాన్ని కట్టమని చెప్పాడు. ఆ మందిరము కూడా ఎలాంటిదో చెప్పాడు, ఆ మందిరములో ఏముండాలో చెప్పాడు. ఆ మేఘము కదిలినప్పుడల్లా మందసము ఆ యొక్క మందిరాన్ని విప్పాలి, తీసుకుని వెళ్ళాలి. మేఘం ఎక్కడైతే ఆగుతుందో మరలా మందిరాన్ని వేయాలి అనే విషయాల్ని, మరి ఎన్నో విషయాలు నేను చెప్తూ వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరలా కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. అందులో మీకు మాట చూపిస్తాను. ఈ రాత్రి 2వ వచనంలో అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనంలో అబ్రహాము గురించి ఈయన చెప్తూ ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలాంటి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే, మహిమ కలిగిన దేవుడు. ఏదో అందరిలాంటి దేవుడేమీ కాదు. దేవుడు అంటే అబ్రహాముకి ప్రత్యక్షమైన దేవుడు ఎంతో మహిమ కలిగిన దేవుడు. ఈ రాత్రికాల సమయంలో మన దేవుడు ఎవరు, ఎలాంటి వాడు అనేది మనం తెలుసుకోవలసిన వారుగా ఉంటున్నామండి చాలాసార్లు. అందుకని గత వారం కూడా దేవుడు మనతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, తమ దేవుణ్ణి ఎరిగివారు బలము కలిగి గొప్ప కార్యములు చేయగలుగుతారు. తమ దేవుడు ఎవరో తెలుసుకోవాలి మొదట. ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోగలిగితే వారు నిజంగా దేవుణ్ణి బట్టి ఎన్నో గొప్ప కార్యములు చేయగలుగుతారు. ఆ దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతే ఆ దేవుని బట్టి వారు ఏ కార్యము చేయలేరు. కాబట్టి రాత్రికాల సమయంలో స్తెఫను అబ్రహాము గురించి చెప్తూ మెసొపొతామియా నుండి బయలుదేరి రమ్మని చెప్పిన అబ్రహాముని మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకి ఎలాంటి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే, మహిమ కలిగిన దేవుడు. మీ అందరికీ తెలుసు, మహిమ అంటే శక్తి కలిగిన వాడు. మహిమ బైబిల్ గ్రంథంలో అంటే కొన్ని మహిమలు చూపించాలి. అందుకనే కదా ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు ఏం చేస్తారు, ఏదో మహిమ చూపిస్తారట. అంటే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా ఏదో ఒక మహిమ కలిగిన దేవుడు అంటే ఎలాంటి, ఆయన ఏం చేశాడు, ఆ దేవుడు ఆయనకి ఎలాంటి మహిమ కలిగిన వాడు, ఆయన ఏం చేయగలడు. మరి మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు, ఆయన ఏదైనా. అందుకనే రోమిలికి రాసిన పత్రికలో మన దేవుడు అంటాడు, అబ్రహాముకి ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము ఎలాంటి దేవుని నమ్మాడు అంటే ఇక్కడ ఒక మాట చెప్తాడు. సరే మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు, అబ్రహాము దేవుని నమ్మినప్పుడు అబ్రహాము ఎలాంటి దేవుడు అనే విషయాన్ని ఈయన చెప్తూ ఒక మాట అంటాడు ఆయన. ఎందుకంటే మన దేవుడు ఎంత గొప్పవాడో చెప్తాడు. 4వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 17 వచ్చినవండి. 4:17 రోమిలికి రాసిన పత్రిక 4:17 అండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. సరే, అబ్రహాముకి ప్రత్యక్షమైన దేవుడు మహిమ కలిగిన దేవుడు. ఆయన మహిమ కలిగిన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన సజీవులను మృతులుగాను, మృతులను సజీవులుగాను ఆయన చేసేవాడు. ఉన్న వాటిని లేనట్టుగాను, లేని వాటిని ఉన్నట్టుగాను చేసే దేవుడు ఆయన. కాబట్టి రాత్రికాల సమయంలో అబ్రహాముకి ప్రత్యక్షమైన దేవుడు మహిమ కలిగిన దేవుడు. అబ్రహాముని దేవుడు దర్శించినప్పుడు సామాన్యమైన వాడేమీ కాదు. అబ్రహాము ఊరికనే రాలేదు. ఎందుకంటే
అబ్రహాము యొక్క తండ్రి తెరాహు లేక వారి యొక్క తండ్రి వీళ్ళందరూ కూడా ఆ మెస్పొతోమియాలో వీరు శిల్పకారులన్నమాట, శిల్పకారులు. అందుకనే వీళ్ళు రాతి శిల్పాలని బొమ్మలను చెక్కేవారన్నమాట. దాని ద్వారా వీరు జీవనం చేసుకుంటూ వారెంతో జీవిస్తున్న పరిస్థితిలో అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యి, అబ్రహామా నేను దేవుడును అని తెలియచేసుకోవాలనుకున్నాడు ఆయన. చాలాసార్లు దేవుడు మనకు ఎప్పుడు దేవుడు అవుతాడు? ఊరికినే మనం దేవుడినేమి నమ్మేయం. చాలామంది దేవుడు నమ్మాలి అంటే ఆయా రకాలైన షరతులు పెడుతూ ఉంటారన్నమాట. దేవుడా నా జీవితంలో ఇలా జరిగితే నువ్వు నా దేవుడివి, లేక ఇలా చేస్తే నాకు దేవుడివి, ఇలా అనుకున్నది అవితే నాకు దేవుడివి అని. ఎందుకంటే దేవుణ్ణి నమ్మాలి అంటే ఏదో ఒక సూచక్రియ జరగాలి. ఏదో ఒక సూచక్రియ జరిగితేనే కానీ మనిషి దేవుణ్ణి నమ్మలేడు. అంత తేలికగా దేవుణ్ణి నమ్మలేడు. నమ్మాడు అంటే నిజంగా ఆ దేవుడు గొప్పవాడైతే, ఎవరైతే నిజంగా దేవుడు గొప్పవాడు నమ్ముతారో అప్పుడే వారే దేవుడిని విశ్వసించగలరు. కానీ చాలామంది దేవుణ్ణి నమ్మాలి అంటే ఏదో ఒక సూచక్రియ జరగాలి. ఆయన మహిమ కలిగిన దేవుడు అయితే, ఆయన శక్తి కలిగిన వాడు అయితే ఏదో ఒక అద్భుతాన్ని చెయ్యాలి నా జీవితంలో, అప్పుడే నేను నమ్మగలుగుతాను అంటాడు ఆయన చాలామంది. కానీ ఇక్కడ అబ్రహాము కూడా దేవుణ్ణి మరి ఆయన పరీక్షించాడో మరి శోధించాడో లేదో తెలియదు. కానీ స్తెఫను మాత్రం ఆయన గురించి చెప్తున్నప్పుడు మహిమగల దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము యొక్క జీవితంలో ఆయన ఎంత గొప్పవాడో అబ్రహాము తెలుసుకోగలిగాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో అంటాడు, నేను యెహోవాను, నా మహిమను నేను ఎవరికి నేను ఇచ్చేవాడును కాను అంటాడు ఆయన. అంటే దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన ఘనత, ఆ ప్రభావము మరి ఇంకెవ్వరికి ఇవ్వడనమాట. ఆ దేవుడు తప్ప ఇంకెవ్వరూ తీసుకోలేరు. మీకు ఒక మాట గుర్తు చేస్తాను. దేవుని యొక్క మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకొని పోయి దాగోను దేవత గుడిలో పెట్టారు. దాగోను గుడి దేవతలో పెట్టారు. దాగోను గుడి దేవతలో దేవుని యొక్క మందసాన్ని పెట్టినప్పుడు రాత్రి ఏమైందంటే ఆ బొమ్మ దేవుని ముందు పడిపోయిందనమాట. వాళ్ళ బొమ్మ పడిపోయింది. ఉదయం లేసి వచ్చారు, ఆ బొమ్మ బోర్లుగా పడిపోవడం చూసి వీళ్ళు అనుకున్నారు పడిపోయిందేమో మామూలుగా అని బొమ్మను మరలా నిలబెట్టారు. మరుసటి రోజు మరలా వచ్చి చూశారు ఆ బొమ్మని. చేతులు తలకాయి తెగిపోయి ఆ ముండెము మాత్రము ఆ తల మీద అంటే గుమ్మం మీద పడిపోయి ఉంది. ఆశ్చర్యం వేసింది. ఇదేంటిది? మన బొమ్మని మన దేవుణ్ణి ఎవరు ఇలా చేశారు అంటే, మన దేవుని దగ్గర ఏ దేవుళ్ళు దేవతలు అనబడిన వారు నిలవలేరు. మీకు రెండవ మాట కూడా చెప్తాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలోని తీసుకొస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి అక్కడ ఐగుప్తులో ఒక మాట అన్నారు. దేవుడు చెప్పాడు, ఆయన ఇశ్రాయేలీల నిమిత్తము దేవుడు ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చాడట. ఆనాడు ఐగుప్తు దేవతలకు కూడా దేవుడు తీర్పు తీర్చాడు. భయపడిపోయారు. ఆ దేవతలు కూడా ఆ దేవుడి దగ్గరికి రావడానికి దేవుడికి అసలు ఏమి చేయలేకపోయారనమాట. దేవుడు పేరు చెప్తేనే అడ్లుపోయారు వారు. అందుకని ఐగుప్తీయులు అన్నారయ్యా, వారిని పోనీ, వాళ్ళతో ఉన్న దేవుడు గొప్పవాడు, వారితో మనం యుద్ధం పెట్టుకున్నామా లేక వారిని ఏమైనా చేసామా మనకు చాలా ప్రమాదము అని ఐగుప్తులు శకునగాండ్రు, గారడీ విద్య కలిగిన వారు, మాంత్రికులు అందరూ చెప్పారు. నిజమే, మనం సేవించుచున్న దేవుడు మహిమ కలిగిన దేవుడు, ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములను చేయగలిగిన వాడు. ఆయన ఏదైనా సరే ఆయన ఎదుట ఏ లోకములో ఏది కూడా నిలవలేదు. కారణం ఏంటంటే ఆయన మహిమ కలిగిన దేవుడైనప్పుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడైనప్పుడు ఇంకా ఆయన దగ్గర ఎవరు నిలుపుతారు? అందుకని ఇశ్రాయేలీ ప్రజలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేనే దేవుడను, నేనే దేవుణ్ణి, ఇక నేను తప్ప ఇంక వేరొక దేవుడు లేడు, మీకు ఉండకూడదు. ఎందుకంటే నేను మహిమ కలిగిన వాడిని, నేను ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను చేయగలిగిన వాడిని. ఈ యొక్క అపోస్తల కార్యముల 7వ అధ్యాయము ఈ 2వ వచనంలో స్తెఫను వారికి చెప్తూ,
ఈ దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మీరేదో చెప్తున్నారు కదా, మేము అబ్రహాము పిల్లలము, మేము అబ్రహాము సంతానంలో పుట్టాము, మేము ఎవరికి ఎప్పుడు ఎన్నడూ దాసులమై ఉండలేదని మీరు చెప్తున్నారే. నిజంగా మీరు అబ్రహాము పిల్లలైతే ఆ మహిమ కలిగిన దేవుడిని మీరు గుర్తించారా? ఆ మహిమ కలిగిన దేవుడు ఎవరో మీరు తెలుసుకోగలిగారా? మరి ఎవరు మీరు సేవించుచున్న దేవుడు ఎవరు అయినా? అబ్రహాము గురించి దేవుడు చెప్పాడు. అబ్రహాముని దేవుడు మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, అబ్రహామా, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించుచున్న దేశమునకు బయలుదేరుము. ఎందుకు అంటే నేను ఆ దేశాన్ని నీ సంతానమునకు స్వాస్యముగా నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఆ దేశానికి నువ్వు బయలుదేరాలి. అబ్రహాముని దేవుడు బయలుదేరమన్నప్పుడు అతన్ని మహిమగల దేవుడు అయిన ప్రత్యక్షమయ్యి అతను దేశాన్ని, అతని బంధువుల్ని విడిచిపెట్టి రమ్మంటున్నాడు. ఆయన అతని బంధువుల్ని, అతని దేశాన్ని వదిలిపెట్టమంటున్నాడు. అబ్రహ్మా, నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే నేను నిన్ను ఆశీర్వదించగలుగుతాను, నేను నిన్ను దీవించగలుగుతాను, నా మాట విను. అంత తేలికంటారా? దేవుడిని నమ్మడము అంటే మనం నమ్ముకోవడం, దేవుడిని అయితే నమ్మడమైతే నమ్ముతామేమో, కానీ వదిలిపెట్టవలసినవి మాత్రం లోకంలో ఉన్న వాటిని వదిలిపెట్టలేం. అబ్రహాముకి దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఆ మహిమ కలిగిన దేవుడిని గుర్తించాడు కాబట్టి తన యొక్క దేశాన్ని, తన బంధువుల్ని వదిలిపెట్టేశాడు. దేవుడు తను చూపించిన దేశానికి ఎక్కడికైతే వెళ్ళమంటున్నాడో ఆ దేశానికి అతడు ఎరుగకుండా బయలుదేరాడు. అబ్రహాము యొక్క విశ్వాసం ఎంతో గొప్పది. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, ఒకటి, ఆయన మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, నీ దేశాన్ని, నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి నువ్వు బయలుదేరు. అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడే నీ సంతానాన్ని అభివృద్ధి చేయగలుగుతాను, నా మాట వినగలిగితే. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను మహిమ కలిగిన వాడినని, నేను సర్వశక్తి కలిగిన వాడినని, ఎంతో లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన, ఎన్నో అద్భుతమైన కార్యములు చేయగలిగిన దేవుడినని నన్ను తెలుసుకోగలిగావా? నేను ఎంత మహిమ కలిగిన వాడిని అంటే, నిజంగా నేను చేయగలిగిన కార్యాలు, అంటే నేను చేస్తున్న కార్యములు, లేక నేను చేయగలిగిన కార్యములు ఈ భూమి మీద ఇంకెవరూ చేయలేరు. మీ అందరికీ తెలుసు, ఐగుప్తు దేశంలో దేవుడు మోషే చేత 10 తెగుళ్ళు పంపించినప్పుడు ఆ 10 తెగుళ్ళు చేత ఐగుప్తు దేశం అంతా నాశనమైనప్పుడు ఐగుప్తీలు కూడా వారి మంత్రశక్తి చేత అద్భుతాలు చేయాలి అనుకున్నారు, కానీ 2 తప్ప ఇంకెక్కువ చేయలేకపోయారు. వారు నీళ్ళను రక్తంగా మార్చారు, వారు కూడా కప్పలను చేశారు, కానీ వారి కర్రలు పాములయ్యే, కానీ ఇంకా అక్కడి నుంచి వారు చేయలేకపోయారు. వారు చెప్పారు, అయ్యా, వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు ఇంకే దేవుడు, ఏ దేవత చేయలేరు, వాళ్ళు తప్ప. సాక్ష్యం రెండవదిగా మీరు చూస్తే, ఆ ఐగుప్తు దేశంలో యోసేపు కలగన్నప్పుడు, అంటే యోసేపు ఆ జైల్లో ఉన్నప్పుడు, ఆ ఫరో రాజుకి కల వచ్చినప్పుడు, కలభావాన్ని ఎవరూ చెప్పలేనప్పుడు యోసేపు చెప్పినప్పుడు ఆ ఫరో కూడా చెప్పాడు, అయ్యా, మీరు సేవించుచున్న దేవుడే గొప్పవాడు, ఆ దేవుడు తప్ప ఇంకెవరూ కూడా కలభావాన్ని తెలియచేయలేకపోయారు. నా దేశంలో ఎంతోమంది మాంత్రికులు, గారడి విద్య కలిగిన వారు, జ్యోతిష్కులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ చేయలేదు, ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఆ కార్యాన్ని నువ్వు చేయగలిగావు. అందుకని యోసేపు గురించి అంటాడు, ఇటువంటి జ్ఞానము కలిగిన మనుషుడు కానీ, ఇటువంటి వివేకము కలిగిన మనుషుడు కానీ మనలో ఎవడైనా ఉన్నాడా? లేడే. ఇంత పెద్ద దేశములో ఇలాంటి తెలివి కలిగిన వాడు, ఇంత జ్ఞానము కలిగిన వాడు, మర్మములను సైతము బయలుపరచగలిగిన వాడు ఎవరున్నారు మన దేశంలో? కాబట్టి ఆ యోసేపుతో ఉన్న దేవుడే, లేక యోసేపు నమ్మిన దేవుడే గొప్పవాడు. వాళ్ళ దేవుడే ఇలాంటి కార్యమును చేయగలిగారు. నా కలను చెప్పగలిగాడు, ఇంకెవరూ చెప్పలేకపోయారు. ఈరోజు నీవు నేను సేవించుచున్న దేవుడు మహిమ కలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు.
ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. మనం నిజంగా దేవుణ్ణి నమ్మకంగా సేవించగలిగితే, ఆయన చెప్పినట్లుగా మనం జీవించగలిగితే, ఆయన అసాధ్యమైనవి కూడా సాధ్యము చేయగలిగిన వాడు. అప్పుడే ఆ దేవుణ్ణి మనం మహిమపరచగలుగుతామండి. దేవా, నువ్వు నా జీవితంలో చేసిన కార్యములు ఎంత గొప్పవి, ఎన్ని అద్భుతమైన కార్యములు చేయగలిగావు. ఈ రాత్రి దేవుడు నీకు నాకు కూడా జ్ఞాపకం చేయాలనుకున్నది అంటే, మన దేవుడు మహిమ కలిగిన వాడు, అందరిలాంటి వాడు కాదు. నా జీవితంలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన వాడు. నిజంగా నువ్వు ఏదడిగినా చేయగలుగుతాడు. నిజంగా నువ్వు మారు మనసు యొక్క అనుభవంలోనికి వచ్చి ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవించగలిగితే, నా జీవితంలో ఎన్ని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయగలుగుతాడో. అబ్రహాము యొక్క జీవితంలో చేసిన దేవుడే, ఇసాకు యాకోబుల యొక్క జీవితంలో చేసిన దేవుడే ఈరోజు నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను చేయాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఈ యొక్క స్తెపను దేవుడు గురించి చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మహిమ కలిగిన దేవుడు. అయ్యలారా, ఇప్పటికైనా నా మాట ఆలకించండి. మనం సేవించుచున్న దేవుడు ఏదో అందరిలాంటి దేవుడు కాదు, మహిమ కలిగిన దేవుడు. అందుకనే ఆ మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి అబ్రహాముతో ఏం చెప్పాడు అంటే, నీ దేశాన్ని, నీ బంధువుల్ని విడిచిపెట్టు. రెండు విషయాలు చెప్పాడు ఆయన. విడిచిపెట్టడం అనేది, ఎందుకు దేవుడు వారిని వదిలిపెట్టమంటున్నాడు? వారి నుంచి నువ్వు బయటికి రాకపోతే నువ్వు ఆశీర్వదించబడలేవు. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు బయటికి రావాలి. ఏదో లోకంలో కూడా సామెత చెప్తారు, పుట్టినూరులో ఎవరో బాగుపడరట. మరి అదేటో, పుట్టినూరులోనంటే ఎవరో బాగుపడరట. అందుకని ఏం చేస్తారంటే, ఈ ఊరు వదిలేసి ఇంకో ఊరు పోయారు అనుకో, వాళ్ళు ఎక్కడుంటే బాగుంటారట. కానీ ఈ ఊరిలో పుట్టి ఈ ఊరిలోనే పెరిగితే ఇంకా వాళ్ళకి బాగుపడరట. కారణం ఏంటంటే, ఏ పనైనా చేద్దామంటే సిగ్గట. పుట్టినూరులో మనం ఈ పని చేస్తూ చూసిన వాళ్ళందరూ మనల్ని ఏమంటారు, ఎగతాళి చేస్తారు. అదేంటే ఇంత బతుకో పలానా వాళ్ళకి పుట్టో, లేదా పలానా వంశం, లేదా పలానా వారు నువ్వేంటి ఇలాంటి పని చేస్తున్నావు అని అందరూ నవ్వుతారు అని అంట. వాళ్ళు ఏ పని చేయరట. అందుకనే పుట్టిన ఊరిలో ఎవరు ఉండడానికి ఇష్టపడతలేదు. 4 డబ్బులు సంపాదించాలి అంటే ఊరిని వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే, అక్కడికి వెళ్ళిపోతే ఏ పని చేసుకున్నా మనల్ని ఎవరు చూడరు కదా. ఇక్కడ మాత్రం బాగుపడలేరు. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రామా, నీ బంధువులను, నీ దేశాన్ని ఎందుకు వదిలిపెట్టమంటున్నానంటే, వీళ్ళతో ఉంటే ఎప్పుడు ఇంక వీళ్ళతోటే నువ్వు ఉండిపోతావు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఏం చేస్తారో అది నేను చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారో అది నువ్వు చెయ్యాలి. చేయకపోతే వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు అలాగ చేస్తే నేను నిన్ను దీవించలేను. నేను నిన్ను దీవించాలి అంటే నువ్వు వాళ్ళ మాట వినకూడదు, నా మాట వినాలి. నా మాట వినాలంటే వారి నుంచి నువ్వు బయటకు వచ్చేయాలా. ప్రత్యేకత. నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే లోక సంబంధమైన, మానవ సంబంధమైన పద్ధతులను నువ్వు విడిచి బయటకు వస్తేనే కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే వాటి నుంచి నువ్వు బయటికి రావాలి. అందుకని అంటాడు, మీ అందరికీ తెలుసు, 45వ కీర్తనలో చెప్తాడు, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మర్చిపో. నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని వదిలేయి. అలాగైతేనే నీ దేవుడు నిన్ను కోరుకోగలిగిన వాడు. ఆనాడు మోయాబు దేశం నుంచి రూతు నయోమితో కూడా వస్తున్నప్పుడు ఆ రూతు కూడా అదే చెప్పింది నయోమితో, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వెక్కడ కాపురం ఉంటావో అక్కడే నేను కాపురం ఉంటాను. నువ్వెక్కడైతే మరణిస్తావో అక్కడే నేను మరణిస్తాను. మరణము తప్ప నిన్ను నన్ను కూడా ఏదియూ వేరు చేయలేదు. నేను నీతో కూడా వస్తాను, నీతోటే ఉంటాను. ఇంక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తన స్వంత జనాంగాన్ని వదిలేసింది. అందుకనే బోయాజు రూతును చూసినప్పుడు అన్నాడు, అమ్మా, నీ గురించి అందరూ చెప్పారు, ఇశ్రాయేలు ప్రజలందరూ చెప్పారు, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని వదిలిపెట్టి మీ అత్తగారితోనూ తిరిగి వచ్చావంట. అది సామాన్యమైందా నువ్వు వదిలిపెట్టి రావడం అంటే? కాబట్టి నువ్వు ఏదైతే దేవుడికి అంటే నీ త్యాగము చేసి నువ్వు వచ్చావో, ఆ సర్వశక్తిని యొక్క దేవుని యొక్క రెక్కల కిందకు నువ్వు వచ్చావు. కాబట్టి ఆ సర్వశక్తి కలిగిన దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు.
నిన్ను దీవిస్తాడు, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు, దేవుడు నీకు తోడై ఉండునుగాక అని చెప్తున్నాడు ఆయన. ప్రియ సహోదరి సోడా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారిని అంగీకరించిన వారు ఉంటున్న నీవు నేను కూడా ఆ యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత, లేక ఆయన నమ్మానని చెప్పుకుంటున్న నీవు నేను కూడా నీ యొక్క సొంత జనాంగాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని నువ్వు మర్చిపోవాలా. ఇలాగ నువ్వు చేయగలిగితే నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు. అందుకనే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఎవరు నీకు బంధువు, ఎవరు నీకు రక్త సంబంధి, ఎవరు నీకు నిజమైన మరి ఆపదలో ఆదుకునేవాడు అంటే దేవుని యొక్క ప్రజలు. అందుకని మనం దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మేమో దేవుని యొక్క ప్రజల యొక్క సహవాసాన్ని కోరుకుంటాం. దేవుడు ప్రజల యొక్క సహవాసము కోరుకోవడం వల్ల దేవుని యొక్క ప్రజలే మనతో ఉండేవారు. ఈ లోకములో ఉండేవారు కాదు, లోక సంబంధమైన వారు కాదు. చాలాసార్లు అనుకుంటాం యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా నాకింత బలం ఉంది, నాకింత కుటుంబం ఉంది, లోకంలో నాకింత దన్ను ఉంది. అది కాదు నీ కుటుంబం. నువ్వు యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత నీ కుటుంబము దేవుడు. ఆత్మ సంబంధమైనదే నీ కుటుంబము, భౌతికమైనది నీ కుటుంబము కాదు. ఒకవేళ నీకు ఉండొచ్చు, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వీళ్ళెవ్వరూ నీ కూడా రారు. కానీ ఆత్మీయమైన కుటుంబము, ఇక్కడ నువ్వు ఏ ప్రజలతో అయితే దేవుని బిడ్డల యొక్క కుటుంబంతో నువ్వు కలిసి ఉన్నావో, మనం చనిపోయిన తర్వాత కూడా వీరందరితో మరలా మన పరలోకంలో దేవుని కుటుంబముతో కలిసి ఉంటాం. ఇది నిజమైన కుటుంబము, పరలోక సంబంధమైన కుటుంబముగా దేవుడు మనల్ని చేశాడు. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, లేక స్తెఫను అబ్రహాము గురించి చెప్తున్నాడు. ఆ ప్రధాన యాజకుడితో అక్కడికి వచ్చిన వారందరితో చెప్తున్నాడు, అయ్యలారా నా మాట వినండి. అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాముతో దేవుడు ఏం చెప్తున్నాడు, ఏమని చెప్పాడు? వారి నుంచి బయటికి వచ్చేమని చెప్పాడు. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి. ఎందుకో తెలుసా? అక్కడుంటే నువ్వు దీవించబడలేవు అని. యేసు ప్రభువారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా తన సొంత జనాంగాన్ని వదిలిపెట్టేశాడు. ఆయన వారిని వదిలేసే బయటకు వచ్చేసాడు. ఆయన ఆఖరికైనా అంటాడు, స్వదేశంలో ఏ ప్రవక్తయో ఘనత నొందలేడు. నేను పుట్టిన ఊరిలోనే నేను పెరిగితే, నేను పుట్టిన ఊరిలోనే నేను ఉంటే వీళ్ళెవరు నన్ను నమ్ముతా లేదు. నేను చేసిన ఎన్నో అద్భుతాలు చేశాను, ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు చేశాను. నేను చేసినప్పుడల్లా వారు ఏమంటున్నారంటే, ఇతడు యోసేపు కుమారుడు కాడా, మరియ కుమారుడు కాడా, ఇతడు వడ్లవాడు కాడా, ఇతని అన్నదమ్ములు, ఇతని అక్కచెల్లెండ్రులు మనతో కూడా లేడా, ఈయనేంటి ఇలాంటి అద్భుతాలు చేయగలుగుతున్నాడు, ఇతను ఎవరు సరా? అందుకనే యేసు ప్రభువారు అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చేసాడు. యేసు ప్రభువారు ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆయన చేసిన కార్యములను బట్టి ఆయన నిజముగా దేవుడు కుమారుడు అని చెప్పారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా నన్ను నమ్మాను అంటే నీ యొక్క దేశాన్ని, నీ బంధువుల్ని వదిలి బయటికి రా. ఎందుకు అంటే వీళ్లతో నువ్వు ఉన్నంతకాలము నేను నిన్ను ఆశీర్వదించలేను. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు ఇదే మాట చెప్పాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో తన శిష్యులైన వారు పేతురు నిలబడినప్పుడు చెప్పాడు, అయ్యలారా మూర్ఖులకు ఈ తరం వారి నుండి మీరు వేరైతేనే కానీ మీరు రక్షణ పొందలేరు. దేవుడు మిమ్మల్ని దీవించాలి అంటే, మీరు ఆశీర్వదించబడాలి అంటే మూర్ఖులకు ఈ తరం వారి నుంచి బయటికి రావాలా. వీళ్ళంత మూర్ఖులు అంటే వాళ్ళు పట్టిన దానికి 3 కాళ్ళంటే 3 కాళ్ళనే చెప్తున్నారు. వాళ్ళు ఏదంటే అదే నిజం అంటున్నారు, కానీ కాదు. అది ఎలాగవుతుంది నిజం? కానీ వాళ్ళు అది చెప్తున్నారు, మేము ఏదంటే అదే నిజం, మేమేం చెప్తే అదే చెల్లుతుంది, ఇంకెవరు చెప్పినా చెల్లదు. అందుకనే ఆనాడు పేతురు అన్నాడు, ఇలాంటి మత సంబంధమైన ఆచారములు చేయడం వల్ల కానీ, ఇలాంటి మతములో ఉండడం వల్ల కానీ, ఇలాంటి మనుషులతో మీరు ఉండడం వల్ల కానీ మీరు రక్షణ పొందలేరు. ఈ రక్షణ పొందాలి అంటే వారి నుండి మీరు బయటికి రండి, వారి నుండి బయటికి రండి. ఆ మూర్ఖులకు మనుషుల నుంచి మీరు బయటకు వస్తేనే కానీ మీరు రక్షణ పొందలేరు.
మీరు రక్షణ పొందితేనే దేవుడు మిమ్మల్ని దీవించడం మొదలు పెడతాడు, లేకపోతే దేవుడు మిమ్మల్ని దీవించలేడు. ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన యొక్క తండ్రి ఇంటిని లేక మన దేశాన్ని, మన బంధువుల్ని మనం వదిలేసామా? ఏంటి మన బంధుత్వం? ఏంటి మన యొక్క దేశము? ఎందుకంటే ఈ దినాల్లో మరి ఇదే ఎక్కువ బలం అన్నమాట, ఇదే వారికి ఎక్కువ బలం అన్నమాట. వారు పుట్టిన దేశము లేక వారు పుట్టిన ప్రాంతము, వారు ఎక్కడైతే పుట్టారో పెరిగారో అక్కడ వాళ్ళకి బలం ఎక్కువ, వారి దన్ను ఎక్కువ. దేవుని యొక్క ప్రజలుగా ఇలాంటి దన్ను అనేది నీకేది ఉండకూడదు, లోక సంబంధమైనది ఏది ఉండకూడదు. నీ బలమే దేవుడు, నీ బలమే దేవుడు అవ్వాలనుకుంటున్నాడు. అందుకని అంటాడు, నేను నీకు బలము కలిగి నియమించి ఉన్నాను అంటాడు ఆయన. నేనే నీ బలం. నీ బలం ఎవరు అంటే నేను, మనుషులు కాదు, లోకం కాదు, నీ ప్రాంతము కాదు, ఈ లోకంలో ఉన్నది ఏదీ కాదు. నేను నీ బలం అవ్వాలి. ఈ రాత్రికాల సమయంలో అబ్రహామును దేవుడు ఈ 3 విషయాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. మీ అందరికీ తెలుసు కదా, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు బయలుదేరి నువ్వు రావాలి. అలాగ రాకపోతే నేను నిన్ను ఆశీర్వదించలేను. ఎందుకు అంటే వీళ్ళు మనలో ఒక దేవుళ్ళుగా దేవతలుగా నిలిచిపోతున్నారు వీళ్ళు. మీ అందరికీ చెప్పాను, ఇవి ఎలాంటివి అంటే 3 రకాలైనవి అన్నమాట. అందుకని అంటాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాల్లో చెప్తాడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపడంబమును ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే అంటాడు ఆయన. అంటే ఎందుకు దేవుడు ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవైన 3 ఆటల గురించి చెప్పాడు అంటే, ఈ 3 కలిగి ఉన్నవారు దేవుని బిడ్డలు కారు. అందుకనే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, అబ్రహాముని దేవుడు ఈ 3 నుంచి బయటికి తీసుకొచ్చాడు. శరీర సంబంధమైన ఆశ, నేత్ర సంబంధమైన ఆశ, శరీర సంబంధమైన జీవపడ, ఈ 3 వదిలేమన్నాడు ఆయన. ఈ 3 వదలమన్నాడు ఆయన. ఇలాంటిని వదిలిపెట్టినప్పుడే నేను నిన్ను ఆశీర్వదించగలుగుతాను, నేను నిన్ను దీవించగలుగుతాను తప్ప ఇవి నువ్వు వదలలేనప్పుడు నేను దీవించను. ఒకవేళ అలా ఉండిపోయావనుకో, ఇవే నిన్ను ఏళ్తాయి, దేవుడు నిన్ను ఏలడు, ఇవి నిన్ను వేల్తాయి అన్నాడు ఆయన. మీ అందరికీ తెలుసు. అంటే ఈ 3 ఎలాంటివో మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయములో ఇక్కడ దైవజనుడైన యెషయా ఇశ్రాయేలు ప్రజల గురించి ఈ మాటను ఆయన వాడుతూ వచ్చాడు. ఆయన 26వ అధ్యాయము 13వ వచనం అండి. 13వ వచనం, యెహోవా మా దేవా, నీవు గాక వేరే ప్రభువులు మమ్మల్ని నేలిరి, ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. ఆయన అంటున్నాడు, యెహోవా మా దేవా, నీవు గాక వేరే ప్రభువులు మమ్మల్ని వేలారు. ఇంతకుముందు నువ్వు మాకు దేవుడువు కాదు, నీవు మాకు ప్రభుడువు కాదు, మమ్మల్ని ఏలినవారు. మమ్మల్ని ఎవరేలేరో తెలుసా? మా శరీరము, మా నేత్రము, మా జీవపు డంబము, ఈ 3 మమ్మల్ని వెళ్తున్నాయి. అందుకనే ఈ 3 నుండి దేవుడు బయటికి రమ్మంటున్నాడు ఆయన. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువుల్ని, ఇవి ఏవి నీ ఏలకూడదు, వాటి నుంచి నువ్వు బయటికి రా. అలాగ నువ్వు వస్తేనే నువ్వు దీవించబడతావు. అందుకనే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత, మనం యేసు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత శరీర సంబంధమైన కోరికను నెరవేర్చుకోవడం కానీ, రెండవదిగా చూసిన దానిని ఆశించడం కానీ, మూడవదిగా ఊరక ఉప్పొంగడం కానీ, మన గురించి మనం గొప్పగా అతిశయించడం కానీ, ఈ 3 మనం చెయ్యం. ఎందుకంటే అతిశయించడమే మనకు దూరం అవుతుంది. ఒకవేళ ఎవరైనా మనం పొగిడారనుకో, ఎవరైనా మన గురించి మనం మెచ్చుకుంటున్నారనుకో, ఎవరైనా మన గురించి ఏదో గొప్పగా చెప్తున్నారనుకో, మనం అంటాం
అలా చెప్పొద్దండి. నేనేం చేశానా? ఒకవేళ నా ద్వారా ఏదైనా మీకు జరిగింది అంటే అది దేవుడు చేయించాడు తప్ప నేను కాదు. నేను సామాన్యమైన ఒక మనిషిని, మానవ మాతృని, నేనేది చేయలేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ప్రయాసపడినది నేనే కావచ్చేమో కానీ నాకు ఆ ప్రభువు తోడై ఉంటేనే కదా నేను ఇంత ప్రయాసపడ్డాను. ఆ ప్రభువేగా నాకు తోడై ఉండకపోతే నేను ఇంత ప్రయాసపడలేను కదా. కాబట్టి నేను కాదు ప్రయాసపడింది, నాకు తోడై ఉన్న ఆ ప్రభువే. ఆయన ఉంటేనే, ఆయన సాయం చేస్తేనే నీ స్థితిలోకి వచ్చానే తప్ప నేను కాదు. అందుకని మనం ఎక్కడైనా ఎప్పుడైనా లోకములో మనల్ని ఎవరు పొగిడినా, లోక పొగడతలకు కానీ, మనుషులు మనం మెప్పించినప్పుడు కానీ మనం పడిపోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయం కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 115వ కీర్తన, కీర్తన గ్రంథము 115వ కీర్తన మొదటి వచనమండి. 115 మొదటి వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. అసలు మాకెక్కడ కూడా రాకూడదు. నీ నామమునకు మాత్రమే మహిమ కలగాలి, నీకు మాత్రమే మహిమ కలగాలి. మేము ఎక్కడ అటువంటి మహిమ కానీ, నీకు రావాల్సిన ఘనత కానీ, నీకు రావాల్సిన పేరు కానీ, నీకు రావాల్సిన మహిమను కానీ మేము దొంగిలించేవారం కాదు. అందుకనే మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఎక్కడైనా ఎవరైనా మనల్ని పొగడడానికి కానీ, మనల్ని హెచ్చించడానికి కానీ ప్రయత్నం చేస్తే అసలు మనము ఒప్పుకోమన్నమాట. ఎందుకంటే మేమే పాటి వారమండి, మేము సామాన్యమైన మనుషులమే. మాకు అలాంటి ఘనతలు అక్కర్లేదు, మాకు అలాంటి పొగడతలు అక్కర్లేదు, మాకొద్దు. ఒకవేళ మీరు ఏదైనా చేయాలి అనుకుంటే అది మా దేవుడికే తప్ప మాకు కాదు. అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు చూపించింది ఏంటంటే ఇలాంటి దేవతల్ని ఏలకూడదు. మనం దేవుని మహిమను దొంగిలించేవారం కాదు. మీ అందరికీ తెలుసు, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఆనాడు వారు, అనగా ఎవరు అంటే పేతురు, యోహానులు, వారు ఆ శృంగారమైన దేవాలయం దగ్గర భిక్షమెత్తుకునేవాడిని లేవడానికి కాళ్ళు ఇచ్చినప్పుడు, లేచి నడవమన్నప్పుడు లేచినప్పుడు అందరూ ఆశ్చర్యపోయి వారు ఏం చెప్తున్నారంటే, వీళ్ళ దేవతలు దేవుళ్ళు కాకపోతే ఇలాంటి అద్భుతాన్ని ఏం చేయగలుగుతారు, ఎవరు చేయగలుగుతారు అని పేతురుని, యోహానికి వారెంతో సన్మానం చేస్తున్నప్పుడు, గౌరవిస్తున్నప్పుడు వారు అన్నారు, అయ్యలారా మేము మీలాంటి వారమే, ఇది మా వల్ల జరిగినది కాదు. మీరు ఏ యేసునైతే సిలువ వేసి చంపేశారో ఆ నజరేయుడైన యేసు యొక్క నామములోనే ఇలా జరిగింది తప్ప మా వల్ల జరిగింది ఏమీ లేదు. మేమే పాటువారు, మా సొంత శక్తి చేతనేను, భక్తి చేతనేను వీనికి నడవడానికి శక్తి మేము ఇచ్చిన వారం కాదు. ఆ దేవుడే అనుగ్రహించాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అబ్రహాముని దేవుడు ఎందుకు ఈ మూడాట్ల నుంచి బయటికి తీసుకొచ్చాడు? ఆయన తన యొక్క దేశము నుండి, తన తండ్రి ఇంటి నుండి, తన బంధువుల నుంచి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఇవేవి నిన్ను ఏలకూడదు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబము అనేవి ఇవి నిన్ను ఏలకుండా ఉండాలి అంటే వాటిని వదిలిపెడితే, బయటికి వస్తేనే నువ్వు దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు. ఆ దేవుడు ఎంత గొప్పవాడో చూడగలుగుతావు. లేకపోతే ఆ దేవుని యొక్క శక్తి ఏంటో నీకు అర్థం కాదు. చాలాసార్లు మనకు కష్టమండి, మనం ఆ పని చేయలేం. గులేరి బైబిల్ మూసేయి, మూసేయి, తెప్పుకో. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఆనాడు స్తెఫను ద్వారా దేవుడు చెప్పించిన మాట ఏంటంటే, ఎందుకు దేవుడు మన పితరుడైన అబ్రహాముని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బయటికి తీసుకొచ్చాడు? ఎందుకు దేవుడు అబ్రహాముని తన దేశాన్ని, తన తండ్రి ఇంటిని, తన బంధువుల నుంచి తీసుకొచ్చాడు? ఈరోజు మీరు దేవుడిని నమ్మారు కదా, మీరు ఎవరినైనా వదిలిపెట్టారా? మీ దేశాన్ని కానీ, మీ బంధువులు కానీ, లేకపోతే మీ యొక్క మరి లోక సంబంధంగా వీటిని మరి వదిలేరా? లేదు కదా. మరి ఎందుకు అబ్రహాము అనే దేవుడు అలా చెప్పాడు? అబ్రహాము అనే దేవుడు ఈ మూడాట్ల నుంచి బయటికి ఎందుకు తీసుకొచ్చాడు? మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. నేను చెప్పిన మాటలో ఎంత అర్థం ఉందో. అంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకించబడిన వారు. ఆ మహిమ కలిగిన దేవుడిని నమ్మిన వారందరూ కూడా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేవారు. వీరందరు లాంటి వారు కారు.
వీరందరూ లాంటి వారు కారు. వీళ్ళు ఒక ప్రత్యేకత కలిగిన వారు. ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, స్తెఫను ద్వారా జ్ఞాపకము చేసేది ఏంటంటే, అయ్యలారా నా మాట వినండి ఇప్పటికైనా. మహిమ కలిగిన దేవుడు అబ్రహామునికి ప్రత్యక్షమయ్యి అబ్రహాముతో ఏం చెప్పాడు అంటే, నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటిని వదిలి నేను నీకు చూపించే దేశానికి నువ్వు రావాలి. అప్పుడే నేను నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాను, నేను నిన్ను దీవించడం మొదలు పెడతాను. నేను ఎక్కడికైతే నేను తీసుకుని వెళ్ళాలనుకుంటున్నానో అక్కడ నిన్ను ఆశీర్వాద కారణంగా చేయాలనుకుంటున్నాను. ప్రియ సహోదరి సోడా, యేసు ప్రభువుని నువ్వు నమ్మాను అనుకుంటే పేరుకి నమ్మడము కాదు, యథార్థంగా నువ్వు దేవుణ్ణి నమ్మాలి. అంటే మనలో ఉన్న శరీర సంబంధమైన, లోక సంబంధమైన, జీవపడంబమైన అహంకార గర్వాన్ని మనం వదిలిపెట్టగలిగామా? ఇలా వదలలేనప్పుడు దేవుడు మనల్ని దీవించడు, దేవుడు మనల్ని ఆశీర్వదించడు. నువ్వు వదిలినప్పుడు మాత్రమే దేవుడు దీవించగలుగుతాడు. అలాగ వదలలేనప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించలేడు, ఆయన దీవించలేడు. కాబట్టి రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, ఆయన అంటున్నాడు, స్తెఫను ద్వారా మహిమగల దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఈ లోకములో ఉన్న శరీర సంబంధమైన వాటిని నువ్వు వదిలిపెట్టావా? వాటిని వదిలి బయటికి రా. ఆనాడు రూతు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, లేక రూతు యోదయ బెత్లెహేముకి నయోమితో కూడా తిరిగి వస్తున్నప్పుడు తన దేశాన్ని వదిలిపెట్టేసింది, తన తండ్రి ఇంటిని వదిలిపెట్టేసింది, తన బంధువులను వదిలేసింది. నాకు అక్కర్లేదు వీళ్ళెవరు, వీళ్ళతో నాకు సంబంధం ఏమీ లేదు. ఎప్పుడైతే నేను పలానా ఇంటి వారికి చెందానో వాళ్ళకి నేను సొంతం కానీ వీళ్ళకి సొంతం కాదు. అందుకనే నయోమితో కూడా రూతు బయలుదేరి రావడానికి ఇష్టపడింది. మనకు తెలుసు, భర్తను కోల్పోయిన స్త్రీ, మామగారు చనిపోయారు, అత్తగారు యుద్ధవరాలుగా చేయబడింది, నానే ఆదరించేవాడు మగదిక్కే లేని ఇల్లుగా చేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో నయోమి యొక్క సంతానాన్ని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకొని ఆమె ద్వారా, రూతు ద్వారా దేవుడు మరలా దావీదు యొక్క సంతానాన్ని తీసుకొచ్చాడు. ఎంత అద్భుతంగా చేశాడు మీ అందరికీ తెలుసు. యేసుప్రభువారి యొక్క వంశావళిలోనికి చేర్చబడిన స్త్రీ ఈమె స్త్రీ రూతు. యేసుప్రభువారి యొక్క వంశావళిలోనికి చేర్చబడ్డానికి అసలు అర్హత లేని స్త్రీ. మోయాబురాలు. ఇలాంటి స్త్రీని దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు అంటే, ఆమె దేవుణ్ణి వెంబడించిన స్త్రీ. ఎప్పుడైతే నిజంగా దేవుణ్ణి నమ్మిందో, ఆ యోదయ బెత్లెహేముకు వచ్చిందో, ఆ తన అత్తగారు ఏ దేవుణ్ణైతే నమ్మిందో అదే దేవుణ్ణి నమ్మింది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా రూతు వెనుదిరగలేదు. మరలా తిరిగి నా తండ్రి యొక్క ఇంటికి వెళ్ళిపోతాను, నా దేశానికి వెళ్తాను అనలేదు. ఎన్ని కష్టాలు మీ అందరికీ తెలుసు. యోదయ బెత్లెహేముకు వచ్చినప్పుడు ఎంత పేదవారు అంటే, ఏనాటి పరిగె ఆనాడు వారు దొలగొట్టుకొని దంచి వండుకొని తినేవారు. నిజంగా ఎంత నిరుపేదలంటే, ఆ పరిగి ఏరుకున్న ఆ ఎవల చేల్లో ధాన్యము, లేక ఆ ఎవల చేలున్న ఎవలు ఆ పరిగి ఏరుకుని వచ్చి దంచుకొని వండుకొని తినే పరిస్థితులు. ఎంత పేద స్థితిలో ఉన్నారో చూడండి. కానీ అలాంటి పేదరికంలో ఉండడానికైనా ఇష్టపడిందేమో, కానీ రూతు తిరిగి తన స్వంత జనాంగం దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎందుకు దేవుడు అబ్రహాముని అలా వదిలిపెట్టమన్నాడు అంటే, ఇదే కారణము. నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే ఇలాంటి మనుషులతో నువ్వు ఉండకూడదు, లేక ఇలాంటి శరీర సంబంధమైనవి నీ జీవితంలో ఉండకూడదు. ఒకవేళ ఇలాంటివి నీ జీవితంలో ఉంటే నేను నిన్ను ఆశీర్వదించలేను, నేను దీవించలేను. అందుకనే మనం చాలాసార్లు ఎప్పుడైనా మనం ఏ కోరికలు కానీ, ఏ ఆశలు కానీ మనం కోరుకోవడానికి ప్రయత్నం చేయం. నేను ఎలాగుండాలి, నేను అలాగుండాలి, నేను ఇది చెయ్యాలి, నేను అది చెయ్యాలి అని శరీర సంబంధమైన వాటిని ఏది కోరుకోవడానికి ఇష్టపడం. ఎందుకంటే తెలుసా, మనం చాలా సామాన్యంగా ఉండడానికి ఇష్టపడేవారు. మనం చాలా సామాన్యమైన జీవితాన్ని జీవిస్తాం, అందరిలాగా ఉండడానికి ఇష్టపడం. ఎందుకో తెలుసా, మనం దేవుణ్ణి నమ్మిన వారు, యేసు ప్రభువుని ఎరిగిన వారు అనేవారు
చాలా సామాన్యమైన జీవితాన్ని జీవించేవారు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు నీకు నాకు దేవుడు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము ఆ దేవుని చూసిన తర్వాత తన దేశాన్ని, తన బంధువుల్ని, తన యొక్క తండ్రి ఇంటిని వదిలేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆ దేవుడి కంటే గొప్పది ఇంకేముంది? అంతట మహిమ కలిగిన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి నాకు ఎలాగూ చెప్పినప్పుడు ఇంక వీళ్ళతో నాకు సంబంధం ఏంటి? వీళ్ళతో నాకేంటి సంబంధం? నాకు అక్కర్లేదు. ఈరోజు నిన్ను నన్ను లోకముల నుంచి వేరు చేసి మన జీవితాలను మార్చి మన బ్రతుకులను మార్చిన ఆ దేవుడి కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? అందుకనే నీవు నేను నిజంగా మారితే మనం నిజంగా దేవుడి కోసం జీవిస్తాం. మారకపోతే జీవించలేం. మార్పు చెందిన వారు మాత్రమే దేవుడి కోసం జీవిస్తారేమో కానీ మార్పు చెందలేని వారు దేవుడి కోసం జీవించలేరు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో స్తెఫను చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యలారా, నా మాట వినండి. నేను ఏం చెప్తున్నానో ఒకసారి మీరు బాగా అర్థం చేసుకోండి. నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పు ఉందేమో మీరు చూడండి. నేనేమైనా తప్పు చెప్పానేమో చూడండి. ఎన్ని విషయాలు బోధించాడో స్తెఫను. అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించబడి యేసు ప్రభువారి వరకు ఏమేమి జరిగింది, ఎక్కడి నుంచి వచ్చాము, ఏమేమి పరిస్థితులు గుండా వెళ్ళాము అన్నీ చెప్పాడు ఆయన. ఎంత గొప్పవాడు! ఇన్ని విషయాలు తెలుసుకున్నాడు స్తెఫను. అందుకనే చెప్తున్నాడు, అయ్యా, ఈ మహిమ కలిగిన దేవుడు సామాన్యుడు కాదు. ఎందుకో తెలుసా? ఎన్నో మహిమలు చేసినవాడు. మీ అందరికీ తెలుసు. ఆనాడు హోరేబులో మోషే గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆ హోరేబు కొండ మీద మోషేకు ఒక వింతైన దాన్ని చూపించాడు. ఒక పొద దగ్గరికి వెళ్ళాడు మోషే. ఆ పొద కాలుతుంది కానీ మంట అయితే కనపడుతుంది కానీ పొద కాలిపోతలేదు. ఏంటి వింత? మంట కనపడుతుంది కదా, అగ్ని కనపడుతుంది కానీ ఆ చెట్లు, ఆ పొద కాలిపోతలేదు. ఏంటి ఆశ్చర్యం అన్నది? ఆ పొద అతని హృదయాన్ని మండించింది. ఎప్పుడైతే ఆ పొదను చూశాడో మోషే, ఆ అగ్నిని చూశాడో ఆ అగ్ని మోషేలో మండడం ప్రారంభించబడింది. దేవుడు మోషేని వెలిగించాడు. అక్కడి నుంచి దేవుడు మోషేని తన యొక్క మామయ్యని ఇత్రో ఇంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చి ఐగుప్తు దేశంలో తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశం అంతటిలో అంటే సర్వనాశనము చేసి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి బయట తీసుకొచ్చి అరణ్యములో వారిని నడిపించి ఒక గొప్ప నాయకుడిగా చేయబడ్డాడు మోషే. ఎన్ని అద్భుతాలు చేశాడు మోషే దేవునికి బట్టి. ఎన్ని ఎలాగ చేశాడు అంటే ఆ మహిమను చూశాడు, ఆ పొదను చూశాడు, ఆ మంట తన్ను మండించింది, ఆ వెలుగు తన్ను వెలిగించింది. అందుకని మీ అందరికీ చెప్తాను, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం అంటాడు, ఆ వెలుగైన దేవుడు తాను వెలగడమే కాదు చీకటి గల చోట్లను ఆయన వెలిగించగలుగుతున్నాడు. ఎవరైతే వెలిగించబడుతున్నారో ఆ వెలిగించబడిన వారు ఇంకా అనేకలు వెలిగించేవారుగా ఉండగలుగుతున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిజంగా నీవు నేను వెలిగించబడి ఉంటే మన వెలుగుని ఇతరులకు ప్రకాశింపచేసేవారు, మన వెలుగుని ఇతరులకు చూపించేవారు. ఆ మోషే ఆ వెలుగును చూసే మార్పు చెందాడు, ఆ అగ్నిని చూసే మార్పు చెందాడు, ఆ మంటను చూసే ఆయన మార్పు చెందాడు. ఆ అగ్ని మండుతూ ఉందన్నమాట. అగ్ని ఆరిపోతా లేదు. ఆ మంటను చూడగానే విచిత్రం వేసింది. అప్పుడు చెప్పాడు దేవుడు మోషేతో మాట్లాడాడు ఆ పొదలో నుంచి, మోషే, నువ్వు నిలిచి ఉన్న చోటు పవిత్రమైనది. ఇదిగో నేను నీకు దేవుడును, కాబట్టి నువ్వు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి ఫరోతో నువ్వు మాట్లాడి నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి నువ్వు తీసుకుని వెళ్ళాలి అని చెప్పాడు ఆయన. దేవుడు తనతో ఏమైతే చెప్పాలనుకున్నాడో అది చెప్పాడు. మోషే దేవుని యొక్క ప్రత్యక్షతను ఎరిగినవాడు, మోషే దేవుని యొక్క ఆ యొక్క మంటను చూసినవాడు. అందుకనే తను చనిపోయేదాకా మోషే దేవుడిలో నుంచి తప్పిపోలేదు. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు రాని మోషే దేవుళ్ళలోనే ఉన్నాడు. ఆయనకి ఎంత కష్టమైన పరిస్థితి తీసుకొచ్చాడో దేవుడు
ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద ఎన్ని రకాలుగా సనిగారో, ఎన్ని విషయాల్లో ఆయన బాధ పెట్టారో, ఎంత దుఃఖ పెట్టారో అన్నిటినీ సహించాడు. కానీ ఒక్క మాట ఆయన అన్నందుకు ఆ పిస్గా కొండ మీద తీసుకుని పోయి దేవుడు అన్నాడు, ఆ కొండను నువ్వు దూరం నుండి చూడాలే కానీ కనాను దేశంలో నువ్వు ప్రవేశించవు అని చెప్పినప్పుడు కూడా మోషే దేవుని చిత్తానికి లోబడ్డాడంతే. సరే, నువ్వేం చెప్పునా నేను చేస్తాను, నాకేమీ బాధ లేదు. నిజమే, ఇన్ని సంవత్సరాలను ఎంత కష్టపడి నడిపించానే, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నన్ను నేను కూడా వెళ్తాను అనుకున్నాను. కానీ నన్ను వెళ్ళకుండా ఈ యొక్క కొండ మీదే నన్ను తీసుకుని వెళ్తాను అంటున్నావు. సరే ప్రభువా, నేను వచ్చేస్తాను, నాకేమీ అది బాధ కాదు. మోషే దేవుని యొక్క చిత్తానికి దేనికైనా సరే లోబడేవాడు. ఎందుకంటే ఆ మహిమ కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమై తనెవరో తనకు చూపించినప్పుడు మోషే కూడా దేవుణ్ణి గ్రహించగలిగాడు. అందుకని అంటాడు, ఈరోజు నువ్వు నేను కూడా ఆ దేవుణ్ణి మనం తెలుసుకున్నామని చెప్తున్నాం. కానీ ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడో మనం తెలుసుకున్నామా? ఆయన మహిమలు నిజంగా నువ్వు చూడగలిగితే నిజంగా దేవుడిని ఎప్పటికీ నువ్వు వదిలిపెట్టవు. అందుకనే దేవుడు అన్నాడు, ఒకవేళ నీకేమైనా సందేహం వస్తే, నా మీద నువ్వేమైనా అనుమానిస్తే నువ్వు అడిగి నన్ను, అది పాతాళమంత లోతైనా, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా, ఆకాశమంత ఎత్తైనా నన్ను అడుగు. నేను చెయ్యలేకపోతే నేను నీకు దేవుణ్ణి కాదు, నేను చేస్తేనే నీకు దేవుణ్ణి. నన్ను ఏదైనా శోధించు, నా మహిమ, నా శక్తి, నా బలమేంటో చూపిస్తాను నేను నీకు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు. అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముని తన యొక్క తండ్రి ఇంటి నుండి, తన దేశము నుండి, తన బంధువుల నుంచి బయటికి తీసుకుని వచ్చి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. ఆయన అంటాడు, యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, అబ్రహాముని దేవుడు ఒంటరిగా పిలిచాడట. అతను రమ్మన్నప్పుడు దేవుడు అబ్రహాముని ఒంటరిగా బయటికి తీసుకొచ్చి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అంటాడు ఆయన. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 51వ అధ్యాయం కాదు, ఇక్కడ అబ్రహాము గురించి దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, అబ్రహాముని నేను ఒంటరిగా పిలిచి అతన్ని పెక్కుమందు అగినట్లుగా నేను చేశాను. 51:2 మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించుడి, మిమ్మల్ని కనిన షారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతని పెక్కుమంది ఎగినట్లుగా చేసి తిని. అబ్రహాముని నేను ఒంటరిగా పిలిచి అతని ద్వారా ఒక సంతానాన్నే భూమి మీదకి తీసుకురావాలనుకుంటున్నాను, ఒక జనాంగాన్నే భూమి మీదకి తీసుకురావాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కదా, ఈ రోజుకి అబ్రహాము సంతానం భూమి మీదే ఉంది, అదే ఇజ్రాయిల్ దేశము. వాళ్ళందరూ ఇశ్రాయేలీలు అబ్రహాము సంతానము. వాళ్ళెంత దీవించబడ్డారు, వారెంత ఆశీర్వదించబడ్డారు. ఇప్పటికీ కూడా దేవుడు ఉంచాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, వాళ్ళనే కాదు, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ కూడా నిజమైన అబ్రహాము సంతానముగా చేయబడుతున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా అబ్రహాము యొక్క సంతానంలో చేర్చబడిన వారము, అబ్రహాము యొక్క సంతానంలోనికి వచ్చిన వారము. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు అబ్రహాము యొక్క సంతానంలోనికి వచ్చి ఉంటే ఈ మూడింటిని మర్చిపో. ఏంటి అంటే నీ శరీరాశలు, నీ నేత్రాశ, నీ జీవపడంబము, వాటిని విడిచిపెట్టి నన్ను వెంబడించు. ఆ మూడింటిని వదిలి నువ్వు రాగలిగితే నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను దీవిస్తాను, ఇంతకంటే అధికముగా నేను ఇస్తాను. నువ్వు అనుకుంటున్నావు ఈ వదిలేస్తే నేను నష్టపోతానేమో, ఈ వదిలేస్తే నేనేమైపోతాను నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట వింటే ఇంతకంటే అధికముగా నేను మిమ్మల్ని ఆశీర్వదించగలిగిన వాడిని. ఇంతకు ముందున్న దానికంటే
ఇప్పుడు మిమ్మల్ని ఎక్కువగా ఆశీర్వదిస్తాను నా మాట వింటే అంటున్నాడు. సరే, ఈ మాట కూడా చూపిస్తాను మీకు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయములో ఇక్కడ దేవుడు ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆ మాటను మీకు చూపిస్తాను. 36వ అధ్యాయము 11వ వచనమండి. 36:11. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు నేను కలుగజేస్తాను. అబ్రహామును వదిలిపెట్టమన్నప్పుడు అబ్రహాం కూడా బాధపడి అంటాడయ్యా, నా దేశాన్ని, నా తండ్రి ఇంటిని, నా బంధువుల్ని వదిలేసి ఏమీ తెలియని ప్రాంతానికి నన్ను వెళ్ళమంటున్నావు. అక్కడికి వెళ్తే నన్ను ఆశీర్వదిస్తాను అంటున్నావు. అక్కడ ఎలాగుంటాయి పరిస్థితులు, అక్కడ ఏమవుతాయి పరిస్థితులు, ఏమి అనుమానించలేదు. అబ్రహాము దేవుడు చెప్పిన మాటను నమ్మాడు. అబ్రహాము బయలుదేరాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ శరీర సంబంధమైన కోరికలను, నీ నేత్రాశను, నీ జీవపడంబాన్ని వదిలిపెట్టి నువ్వు దేవుని వెంబడిస్తే దేవుడు ఇంతకంటే అధికముగా నీకు ఇవ్వగలిగిన వాడు. నీలో నిజంగా ఏ కోరికలు, ఏ ఆశలు లేకపోతే ఇంతకంటే అధికంగా నీకు దేవుడు ఇస్తాడు ఆయన. కాబట్టి రాత్రికాల సమయంలో అదే చెప్తున్నాడు స్తెఫను, అయ్యలారా నా మాట వినండి. అబ్రహాముకి మహిమగల దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహామా, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువుల్ని వదిలిపెట్టి నేను నీకు చూపించే దేశమునకు నువ్వు వస్తే ఈ 3 నువ్వు నా కొరకు చేయగలిగితే నీ కోసం 7 చేయగలుగుతాను. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే దేవుడు అబ్రహాముకి 7 అంతల వాగ్దానాలు ఇచ్చాడు. సంపూర్ణంగా చేశాడు దేవుడు. 7 అంతల వాగ్దానాలు. నేను నిన్ను ఎలా దీవిస్తాను, నీకు పుట్టిన వారిని ఎలా దీవిస్తాను, నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాను, ఇవన్నీ దేవుడు చెప్పాడు. ఆయన 7 అంతల ఆశీర్వాదం ఎంత గొప్పది. ఈరోజు నన్ను కూడా దేవుడు అంటున్నాడు, అటువంటి ఆశీర్వాదం కావాలి అనుకుంటే నీవు కూడా ఇప్పటికైనా శరీర సంబంధమైన స్వభావాన్ని వదిలిపెట్టాయి. ఇప్పటికైనా మనలో పోరాడుతున్న ఈ శరీర సంబంధమైన వాటిని వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నామా? ఒకవేళ అలా వదిలితే నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఒంటరిగా పిలిచిన దేవుడు ఎక్కువ మంది ఎగేటట్లుగా చేశాడే అదే దేవుడు నీ ద్వారా, నా ద్వారా కూడా దేవుడు ఒక జనాంగాన్నే పుట్టించగలిగిన వాడు. అసాధ్యం అనుకోకు. మీ అందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే, ఈ ప్రజలతో పాపము చేశారు, వీళ్ళందరినీ చంపేస్తాను, ఒక్కరిని కూడా బ్రతకనివ్వను, మరలా నీ ఒక్కడి చేత ఇంత జనాంగాన్ని పుట్టిస్తాను, నీ ఒక్కడి చేత జనాంగాన్ని పుట్టిస్తాను అని అన్నప్పుడు మోషే అన్నాడు, ప్రభువా నిజమే, నువ్వు చేస్తావు, నేను కాదన్ను. అబ్రహాముకు వాగ్దానము చేసి అతను ఒంటరిగా పిలిచి అతని ద్వారా ఇంత సంతానం పుట్టించావు, ఇప్పుడు వీళ్ళ తప్పు చేశారని వీళ్ళని చంపేస్తాను అంటున్నావు. సరే, వీళ్ళని చంపేసిన తర్వాత మరలా నన్ను ఏర్పరచుకొని నా ద్వారా ఇంకో ఇంత సంతానం పుట్టిస్తావు, మరి వాళ్ళు తప్పు చేయరా? అబ్రహాము యొక్క పిల్లలుగా చెప్పబడుతున్న ఈనాడు వీళ్ళే ఇంత తప్పు చేస్తే అబ్రహాము కంటే నేనేమైనా గొప్పవాడినా? అతడు నా తండ్రి, నా పితరుడు. అలాంటి వాడే అతని సంతానాన్ని ఇలా చేస్తాను అంటే రేపు నా సంతానం మరలా తప్పు చేయదా? అప్పుడు నువ్వు చేయవా? అలా కాదు. వీళ్ళని క్షమించు, వీళ్ళ పాపమును పరిహరించు, వీరిని మరలా నువ్వు కాపాడు. నిజమే కదా. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆనాడు అబ్రహాము ద్వారా ఇంత సంతానం తీసుకొచ్చిన వాడిని, లేక ఇస్సాకు మోషే ద్వారా మరలా ఇంత సంతానం పుట్టిస్తానని చెప్పిన దేవుణ్ణి ఇప్పుడు నీ ఒక్కరి ద్వారా నేను చేయలేనా? నేను చేయగలుగుతాను. నువ్వు నా కోసం నిలబడగలిగితే, నేను చెప్పినట్లుగా నిలబడగలిగితే నేను నిన్ను శాశ్వత శోభాతిశయముగా చేస్తాను. బహుతరములకు సంతోషకరంగా నేను నిలబెడతాను. నేను
నువ్వు నా మాట వింటే, నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే నువ్వెన్నటెన్నటికీ ఆశీర్వాద కారణంగా మిగిలిపోతావంతే. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా అలాగ ఆశీర్వాదాల్లో మనం మిగలాలి అనుకుంటే, అటువంటి ఆశీర్వాదాన్ని పొందాలి అనుకుంటే, ఏవైతే మనలో దేవతలుగా దేవుళ్ళుగా మన ఏలుబడి చేస్తున్నాయో, మన శరీరాశ, మన నేత్రాశ, మన జీవపు డంబాన్ని మనం వదిలిపెట్టవలసిన వారు ఉంటున్నాం. వాటిని విడిచి యేసు ప్రభులోనికి రా. అవి వదిలిపెట్టి యేసు ప్రభువారిని వెంబడించు. అంతేకాని వాటితో పాటు నువ్వు యేసు ప్రభువారిని వెంబడించలేవు. అందుకని యేసు ప్రభు అన్నాడు, ఎవడైనా నువ్వు నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన సిలువేంటో తెలుసా? శ్రమ. ఈరోజు నీవు నేను కూడా అటువంటి శ్రమ పడితేనే కానీ ఆ ఆశీర్వాదంలోనికి రాలేవు. ఆ సిలువను ఎత్తుకుంటేనే కానీ, శ్రమ అనే సిలువను ఎత్తుకుంటేనే కానీ నువ్వు దీవించబడలేవు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఇటువంటి ఆశీర్వాదము దేవుని నువ్వు నేను కొడుకు పొందాలి అనుకుంటే, అబ్రహామును పిలిచిన దేవుడే, అబ్రహామును ప్రత్యేకం చేసిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రత్యేకముగా ఉండమంటున్నాడు ఆయన. సరే, ప్రత్యేకంగా ఉండు. చివరిగా ఈ మాట చూపించి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు కలిసి ఉన్నాయండి. అయితే ఒక్క మాట నేను చూపిస్తాను. మధ్యలో ఎక్కడ ఉందంటే, నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. మీరు వారి ఎడల మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. మీరు ప్రత్యేకించబడిన వారు, అందరితో కలిసిపోయేవారు కాదు. మన ప్రత్యేకత మనం ఎక్కడున్నా చూపించేవారు. అందుకనే దేవుని బిడ్డలుగా మనం ఎక్కడున్నా లోకస్తుల్లాగా ఉండం. మనం ఎక్కడున్నా మనం ప్రత్యేకంగానే ఉంటాం. అటువంటి ప్రత్యేకత మనం ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడే దేవుడు నేను నన్ను ఆశీర్వదించగలుగుతాడు, దీవించగలుగుతాడు. అబ్రహాముని దేవుడు అందుకే అన్నాడు, నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టురా, ప్రత్యేకంగా నువ్వు ఉండు, నేను నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాను, నేను నిన్ను దీవించడం మొదలు పెడతాను. అలా రాలేదా నువ్వు దీవించబడలేవు. కాబట్టి దేవుడు ఈ రాత్రి నీకు నాకు కూడా జ్ఞాపకం చేసింది ఆ మహిమ కలిగిన దేవుడు. ఆయన నమ్ముకున్న వారిమని చెప్పుకుంటున్నాం మనము. ఆ దేవుడి ద్వారా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అనుకుంటే మనలో పోరాడుతున్న శరీర సంబంధమైన, నేత్ర సంబంధమైన, జీవడంబమైన వాటి నుంచి మనం విడుదల పొంది యేసుని వెంబడించగలుగుతున్నామా? ఒకవేళ అలాగే వెంబడించగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా అటువంటి ఆశీర్వాదంలోనికి, అబ్రహామును దీవించిన దేవుడే, అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడే మునుపటి కంటే అధికమైన మేలులతో దేవుడు నిన్ను నన్ను నింపాలనుకుంటున్నాడు. ఆ రీతిగా దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందామండి. మరొకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను, రేపు ఉదయం మరి కొండపల్లిలో సోదరి సలోమి సిస్టర్ గారి ఇంటి దగ్గర కృతజ్ఞత కొడుకు జరుగుతుందండి. రేపు ఉదయం 10:30 గంటలకు మరి ఇక్కడ మేము ఉదయం 7:40కి అంటే ఫస్ట్ బస్సు 7:40కి ఉంది ఇక్కడ. కాబట్టి ఆ బస్సుకు బయలుదేరుతాం. కాబట్టి రాగలిగిన వారు, రావాలనుకున్న వారు తప్పక రావడానికి ప్రయత్నం చేయండి. మరి అక్కడ 10:30కు మీటింగ్ ప్రారంభించబడుతుంది. తప్పక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానం చేశారు, రావడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో బైబిల్ పఠనంగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. ప్రభువా, గడిచిన కాలం అంతటా మమ్మల్ని కాపాడి భద్రపరిచి నేటి దినమున మరలా సజీవులుగా మీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చి బైబిల్ పఠనం కొరికే మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు.
ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో స్తెఫను యూదులైన వారితో మాట్లాడుతూ, తండ్రులారా, నా మాట వినుండి. ఆనాడు అబ్రహాము మెసొపొతామియాలో కాపురం ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశమునకు బయలుదేరుము అని అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ఏమాత్రము కూడా అవిధేయత చూపక మీ మాటకి విధేయత చూపినవాడై అబ్రహాము తను బయలుదేరి రావడానికి ఇష్టపడినాడు. అందుకని అబ్రహాము ద్వారా ఒక గొప్ప సంతానాన్ని భూమి మీద తీసుకొచ్చారు. అంతేకాదు, అబ్రహాము సంతానముగా, అబ్రహాము కుమారుడిగా, అబ్రహాము దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిని చెప్పబడుతున్నట్లుగా మీరు కూడా అబ్రహాము యొక్క వంశములో నుంచి, అతను కుమారుడిగా మీరు కూడా తండ్రి అబ్రహాముని వంశముల నుంచి బయటకు వచ్చారు. ఎంతో గొప్ప అద్భుతమైన కార్యం. అలాగే ఈరోజు మాతో మాట్లాడుతున్నారు. అబ్రహాముని ఆ మూడంతల వాటి నుంచి వదిలిపెట్టమన్నారు. ఈరోజు మాతో శరీరము నుండి, నేత్రాశ నుండి, జీవపు డంబము నుండి మేము విడుదల పొందాలని, వాటిని వదిలిపెట్టాలని, వాటిని విడిచిపెట్టకపోతే మీరు ఆశీర్వాదాన్ని, దీవెనను పొందలేరని మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. ప్రభు, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ తండ్రి, శరీర సంబంధమైన ఆ దేవతలు మమ్మల్ని ఏలేవారు కాక, ఆత్మ సంబంధమైన దేవుడుగా నీవు మాత్రమే మమ్మల్ని ఏలే దేవుడిగా ఉండాలని ప్రభువా మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తండ్రి, ఎక్కడైతే శరీర సంబంధమైన ఆశలు, కోరికలతో నిండిపోయామో, నేత్ర సంబంధమైన ఆశలతో నిండిపోయామో, దేవా, జీవపడంబము, అహంకారము, గర్వము కలిగి ఊరక ఉప్పొంగే పరిస్థితిలో ఉంటున్నామో, వీటన్నిటి విషయాల్లో క్షమాపణ కోరుకుంటున్నాం. మమ్మల్ని క్షమించి వాటి నుంచి విడిపించి నువ్వు కోరిన మేరకు జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి, సహాయాన్ని దయచేయండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరున వారిని ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబంలో ప్రతి అవసరతను తీర్చండి. ఈ సమయంలో ప్రభువా, మరి సోదరుడు మరి నాగరాజు గారిని కనికరించండి. ఇంతవరకు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు. వారిని రక్షించండి. రేపు మరలా వైజాగ్ వెళ్ళవలసి ఉంటుండగా తండ్రి, మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వైజాగ్ వెళ్ళి కుట్లు విప్పించుకొని మరలా క్షేమంగా రాగలుగుట్లో తోడుగుండండి. రూత్ గారిని, అలాగే ఈశ్వర సిస్టర్ గారిని కూడా బలపరచండి. వారి కుటుంబాల్లో ప్రతి అవసరం తీర్చి ఆత్మీయంగా నుండి వెంబడించేవారుగా సిద్ధపరచండి. వారి ఆరోగ్యాలను కూడా భద్రపరచండి. అలాగే తండ్రి, మీద అవసరాలు సోదరి లిడియా సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తను చేస్తున్న చిన్న వ్యాపారాన్ని దీవెనకరంగా చేసి తనకు కావలసిన ప్రతి అవసరం తెచ్చండి. ఆరోగ్యాన్ని భద్రపరచండి. వారి కుటుంబాన్ని కాపాడండి, రక్షించండి. అలాగే ప్రభువా, మీద అవసరాలు వృద్ధాప్యలో శాంతమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ పునరుద్ధాన శక్తిని దయచేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అలాగే ప్రభువా, సోదరి ప్రిస్కల సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, వారి ఉద్యోగ బాధ్యతలో తోడుగుండండి, ఆరోగ్యాన్ని భద్రపరచండి. ప్రభువా, మరి నమ్మకంగా నిన్ను సేవించగలుగుట్లో కావలసిన శక్తిని దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించండి. చిన్నటి నుంచి బిడ్డని జ్ఞానంతో పెంచగలుగుట్లో కృప చూపించండి. అలాగే సోదరి అరుణ సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, సహోదరిని కూడా రక్షించిన మరి తండ్రి, వారి ఉద్యోగ బాధ్యత వరకు సహాయం చేస్తూ వచ్చినందుకు వందనాలు. తండ్రి, మరి తన బలహీనతపై గాయపడిన స్థానం నుంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. సహోదరుని కూడా తన పనిబాటులో తోడుగుండండి. బిడ్డల చదువుల్లో కాపాడండి. వారి చుట్టూ మీ కాపుదలు ఉంచండి. అలాగే బిడ్డ వసంతను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ సన్నిధి తీసుకొచ్చినందుకు వందనాలు. అయితే తన యొక్క తండ్రి గారి జాకబ్ గారిని కూడా కనికరించండి. అనారోగ్యంతో ఉన్నారని విన్నాం. వారిని కూడా ముట్టండి, స్వస్థతను అనుగ్రహించండి. అలాగే ప్రభా, తన భర్తను కూడా, తరుణ్ను కూడా రక్షించండి. సహోదరి యొక్క జీవితంలో కూడా లోతైన సిలువ కార్యాన్ని జరిగించండి. అలాగే ప్రభా, మరోసారి మోహన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన పక్షంగా మీరు చేసిన కార్యములను బట్టి వందనాలు. బలపరచండి. సదరు కుమారి కూడా అనారోగ్యంతో ఉందని విన్నాం. తన గొంతు యొక్క ఇన్ఫెక్షన్ నుంచి సంపూర్ణ నివారణ దయచేయండి, స్వస్థపరచండి.
మీ గాయపడిన స్థానం ఉంచండి. అలాగే తండ్రి ముఖ్యంగా రేపటి దినం దేవ కొండపిల్లలో సోదరు సలు మీ సిస్టర్ గారి ఇంటి దగ్గర కృతజ్ఞత కూడికై ఉంటుండగా తండ్రి దేవ మరి కొండపిల్లలో నీ ప్రజలందరూ ఇక్కడి నుంచి మేమందరం కూడా ఆ స్థలాన్ని చేరగలుగుట్లో కృపనిగ్రహించండి. వారికి దేవాకి చేరువచ్చే నీ ప్రజలందరికీ కావలసిన వర్తమానం దయచేయండి. ఆ ఇంటి వారికి కూడా సహాయాన్ని దయచేయండి. మీ వాక్యాన్ని విడుదల దయచేయండి. నన్ను కూడా మరుగుపరచండి. ఇలాగ ప్రభా మరి నీ బిడ్డ లేని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బలహీనలను కనికరించండి. దేవమిదాసుడు సువన్రావు గారిని, సొలోమి గారిని, పీటనను, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, నాగరాజు గారిని, దేవాలగే దేవసదురు కుమారి సిస్టర్ని, ఇంకా తండ్రి బలహీనంగా అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించండి. నేను నా కుటుంబం కూడా నమ్మకంగా నిన్ను సేవించుట్లో సిద్ధపరచండి. ప్రతి బలహీనతల నుంచి విడిపించండి. ఇంతవరకు ప్రభా ఏదైతే మాతో మాట్లాడారో ఆ వాక్యాన్ని నీరికడ ఫలింపు చేసి వాక్యానుసారంగా జీవించుట్లో మమ్మల్ని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును ఇప్పుడును సర్వయుగములకును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.